శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఫాల శశాంకరేఖపై వ్రాలు ముంగురు అక్షరాకృతిన్ గ్రాల సుమాముఖాబ్జము కనుగొని చంద్రకళాధరుండు కాంతా లలితాక్షరాభ్యసన తత్పర మీ చరితాధరంబు శిక్షాలసమన్న నవ్వుకొను శాంకరి మాకు ప్రసన్నమయ్యడన్. అంతటి పరమశివుడికి కూడా అమ్మవారి యొక్క చిరునవ్వు చూడగానే ఆయన కూడా ఒక్కసారి చలించిపోతూ ఉంటాట. ఎప్పుడూ తనలో తాను రమించేటటువంటి పరమశివుడు కూడా మరి యుక్త వయసు వచ్చినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఏంటి, వివాహము అనగానే ఒకరికొకరు మనసులో ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. మరి ఎన్నో రకాల ఆలోచనలు ఉన్నప్పుడు యుక్త వయసు వచ్చినటువంటి అబ్బాయి మా ఇంట్లో ఉండొచ్చు, ఎదిరింట్లో అమ్మాయి ఉండొచ్చు. మరి వీరిద్దరికీ కూడా వివాహం ఎలా జరగాలి? ఎవరో ఒకరు మధ్యవర్తిగా ఉండాలి కదా. ఇప్పుడంటే హిందూ వెడ్లాక్ ఉంది, జ్యోతి మ్యాట్రిమోనీ ఉంది. మరి అసలు అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని కలపాలి అంటే ప్రయత్నం ఎవరు ముందు మొదలు పెట్టాలి? మనకు ఒక సందేహం కలుగుతుంది. మాకు అబ్బాయి ఉన్నాడండి, నేను మగపిల్లవాడి తల్లిని కదా, నేనేంటి వివాహ ప్రయత్నాలు మొదలెట్టడం అని నేను అనుకోవచ్చు. ఇంకొక అమ్మాయి తల్లిదండ్రులు ఏమనుకోవచ్చు, మేము అమ్మాయి వైపు వాళ్ళం, మేమేంటి ప్రయత్నాలు మొదలెట్టడం అంటూ వాళ్ళు అనుకోవచ్చు. మరి ప్రయత్నం ఎవరు మొదలు పెట్టాలి? ప్రయత్నం ఎవరో ఒకళ్ళు కదా మొదలెడితేనే కదా వారికి ఒక దాంపత్యం అనేటటువంటి బంధంతో వారిని మనం ఏకం చేయగలుగుతాము. మరి ఆ ప్రయత్నం ఎవరి వైపు నుంచి ఉండాలి? నిజానికి మనలో ఏమనుకుంటూ ఉంటామంటే, మేము అబ్బాయి తల్లిదండ్రులం, మేమేంటి ఫోన్ చేసేది, అమ్మాయి తల్లిదండ్రులే ఫోన్ చేయాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది అబ్బాయి తల్లిదండ్రులు బిగదీసుకొని కూర్చుంటారు. నేను మగపిల్లవాడి తండ్రిని, నేనేంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం అంటూ కొంతమంది బిగదీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ పోతే ఇక పిల్లలకి వివాహం ఎప్పుడు అయ్యేది? వారికి యుక్త వయసు వచ్చినప్పుడు వయస్సు కూడా ఆలోచించాలి కదా. మనం వివాహం అనగానే మనం ఇప్పుడంటే నేనేదో సాధించాలి అని అబ్బాయి అమ్మాయి అంటూ ఉంటే కొంతమంది తల్లిదండ్రులు దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మనకి శాస్త్రం ఏం చెప్పింది? యుక్త వయసు వచ్చి రాగానే వివాహం చేయాలని చెప్పింది. నిజానికి సమాజపరంగా చూసినప్పటికీ కూడా అదే చాలా భేషుగైనటువంటి నిర్ణయం అండి. ఎందుకంటారా, యుక్త వయసు వచ్చి రాగానే వారికి వివాహం అనేటటువంటి బంధంతో ఏకం చేశామనుకోండి, ఇక అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ వేరే రకమైనటువంటి ఆలోచనలు రావు. మరి ప్రయత్నం ఎవరు మొదలు పెట్టాలి? ప్రయత్నం నిజానికి మొదలు పెట్టాల్సింది అబ్బాయి తండ్రే మొదలెట్టాలి. ఎందుకు? తన ఇంటికి అమ్మాయిని తెచ్చుకుంటున్నాడు. తన ఇంటికి వచ్చినటువంటి అమ్మాయి వల్ల తన వంశము కీర్తిని గడిస్తుంది, తన వంశము వృద్ధి చెందుతుంది. కాబట్టి మరి నిర్ణయించాల్సింది ఎవరు? అబ్బాయి తండ్రే నిర్ణయించాలి. కాబట్టి ముందుగా అబ్బాయి తండ్రే వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టాలి. అసలు నిజానికి మనం ఇద్దరిని ఏకం చేసేటప్పుడు ఎవరు మొదలుపెట్టినా తప్పులేదండి. ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు మొదలెట్టాలా, అబ్బాయి తల్లిదండ్రులు మొదలు పెట్టాలా అన్నటువంటి ప్రశ్న పక్కన పెడితే అసలు వారికి సరైనటువంటి సమయంలో వివాహం చేయాలన్నది ప్రతి తల్లి తండ్రి కూడా గుర్తుంచుకోవలసినటువంటి విషయము. మరి అబ్బాయి తండ్రే మొదలు పెట్టాలి వివాహ ప్రయత్నాలు. నిజానికి మనకి రామాయణము అనగానే ఏంటి, మనల్ని నడిపించటానికి వచ్చినటువంటిది రామాయణము. కాబట్టి మనకి రామాయణాన్ని గమనించినప్పటికీ కూడా రామచంద్రమూర్తికి వివాహం చేసేటప్పుడు ముందుగా ప్రయత్నం ఎవరు మొదలుపెట్టారు? దశరథ మహారాజు గారే మొదలుపెట్టారు. నా కొడుకు రామచంద్రమూర్తి విద్యాభ్యాసం అయిపోయింది అంటూ ఆయన సభని ఏర్పాటు చేశాడు. నేను ఇక రాముణ్ణి శ్రీరాముణ్ణి చేద్దాము అనుకుంటున్నాను అని ఆయన సభలో మాట్లాడుతూ ఉండగానే విశ్వామిత్రుల వారు రావటం, యాగ సంరక్షణార్థం రామచంద్రమూర్తిని తీసుకెళ్లడం జరిగిపోయింది. నిజానికి విశ్వామిత్రుల వారు కూడా వచ్చింది ఎందుకు వచ్చారు? రాముణ్ణి శ్రీరాముడిగా మార్చటం కోసమే వచ్చారు. అంటే వివాహ ప్రయత్నాలు ఎవరి నుంచి మొదలు పెట్టాలి? అబ్బాయి తండ్రి నుంచి మొదలు పెట్టాలి. ఎందుకు? మన ఇంటికి అమ్మాయిని తెచ్చుకుంటున్నాము, మనకి మన అబ్బాయి యొక్క గుణగణాలు తెలుసు, వాడి యొక్క స్వభావం తెలుసు, మన ఇంటి పరిస్థితులు తెలుసు. కాబట్టి మన ఇంటికి వచ్చేటటువంటి అమ్మాయికి ఇలాంటి గుణగణాలు ఉండాలి అని నిర్ణయించుకోవలసింది అబ్బాయి యొక్క తండ్రి. అది అంతా కూడా దృష్టిలో ఉంచుకొని అబ్బాయి తండ్రి ఏం చేయాలి? ఇక నా కొడుకుకి ఉద్యోగం వచ్చింది, ఒక రకంగా స్థిరపడ్డాడు, కాబట్టి నేను ఇక ఒక ఇంటివాడిని చేద్దామనుకుంటున్నాను, యుక్త వయసు వచ్చేసింది కదా అంటూ
పెద్దలని ఒక నలుగురు ఐదుగురిని పిలిచి, మా అబ్బాయి ఫలానా ఇది చదువుకున్నాడు, ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, నెలకి ఇంత సంపాదిస్తున్నాడు, కాబట్టి మా ఇంటికి తగినటువంటి అమ్మాయిని చూడండి అంటూ మనము తాంబూలం ఇచ్చి, మరి ఎందుకు తాంబూలం ఎందుకు ఇవ్వాలి? పెద్దలు ఎవరు మన ఇంటికి వచ్చినప్పటికీ కూడా మనకి శాస్త్రం ఏం చెప్తోంది? తాంబూలం ఇచ్చి సత్కరించాలని చెప్తోంది. అంటే ఏంటి? ఒక రకంగా శుభానికి సూచనగా ఏంటి? మనం తాంబూలం ఇస్తాము. పైగా మన ఇంటికి వచ్చినటువంటి పెద్దలని గౌరవించి వారి యొక్క ఆశీర్వచనం తీసుకోవటం కూడా తాంబూలం ఇయ్యడంలో ఒక పెద్ద ప్రత్యేకత ఉంది. తాంబూలం అనగానే ఆ తాంబూలంలో దక్షిణం ఎంత పెడుతున్నాము అన్నది కాదు ఆలోచన. తమలపాకులు, వక్క, అందులో కొద్దిగా చందనం వీలైతే పెట్టామనుకోండి, వాళ్ళకి మనము ఎన్నో రకాల ఉపచారాలతో పెద్దలైనటువంటి వారిని మనం పూజించినట్టే లెక్క. అలా పెద్దలైనటువంటి వారిని నలుగురిని పిలిచి మనం ఏం చెయ్యాలి? మా అబ్బాయికి యుక్త వయసు వచ్చింది కాబట్టి నేను వివాహం చేద్దామనుకుంటున్నాను అంటూ వారికి తాంబూలాలు ఇచ్చి 4 దిక్కుల వైపుగా పంపించాలి. నీకు మా అబ్బాయి స్వభావం తెలుసు కదరా, కాబట్టి నువ్వు ఈ దిక్కుకు వెళ్ళి అమ్మాయిని వెతుకు అంటూ ఒక స్నేహితుడికి, ఇంకో స్నేహితుడికేమో మన అబ్బాయి సంగతి నీకు తెలుసు కదా, వాడికి తగినటువంటి ఇల్లాన్ని చూడురా అని ఇంకొక దిక్కుకి, అలాగే తమ్ముడు, బావగారులు, బావమరుదులకి పిలిచి ఇలా 4 పెద్దలైనటువంటి వారిని పిలిచి మనం తాంబూలం ఇచ్చి వివాహ ప్రయత్నం మొదలు పెట్టాలి. మరి వివాహ ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాత ప్రాధాన్యత దేనికి ఇవ్వాలండి? అబ్బాయి తండ్రి అయితే అమ్మాయి అందానికి కాదు ప్రాధాన్యత ఇవ్వాల్సింది. సామాన్యంగా మనం ఇప్పుడు చూస్తూ ఉంటాము, అమ్మాయి కుందనపు బొమ్మలా ఉండాలండి, తెల్లగా ఉండాలి, సన్నగా ఉండాలి, ఇంత చదువుకొని ఉండాలి, ఇంత ఉద్యోగం చేస్తూ ఉండాలి. పైగా ఇంకొంతమందికి ఎలా ఉంటాయి ఆలోచనలు, అమ్మాయి తండ్రి కూడా చక్కటి స్థితిపరుడై ఉండాలండి, ఎందుకంటే వియ్యానికైనా కయ్యానికైనా సమఉజ్జి ఉండాలి కదా అంటూ ఆలోచించే వాళ్ళు ఉంటారు. కానీ వివాహ బంధాన్ని 10 కాలాల పాటు ఆనందదాయకంగా నిలిపేవి ఇవన్నీ కంటే కూడా ఏంటి, అమ్మాయిలో అసలు సర్దుకుపోయేటటువంటి తత్వం ఉందా లేదా, అమ్మాయి యొక్క గుణగణాలు మా ఇంటి యొక్క పరిస్థితులకి సరితూగుతాయా లేదా అన్నదే అబ్బాయి తల్లిదండ్రి గమనించాలి, కానీ పైపై మెరుగులకు కాదండి. ఈ రకంగా అబ్బాయి యొక్క తండ్రి ఇలాగా అమ్మాయిని చూడాలి. అలాగే అమ్మాయిని వెతికేటప్పుడు కూడా మనం ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చూపులకి చూద్దాము, ఈ కుటుంబం అన్ని రకాలుగా మనకి సరిపోతుంది అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఏ స్నేహితుడినో లేకపోతే మనమే వాళ్ళ ఇంటికి ఏదో చుట్టపు చూపుగా వెళ్ళాము, పెళ్ళి అనేటువంటి మాటతో కాకుండా అమ్మాయిని చూద్దామని వెళ్ళాము. అలా వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో లేకపోతే ఆ అమ్మాయి నిద్రపోతూ ఉన్నా, ఇలా కొన్ని సందర్భాలలో అలాంటి అమ్మాయినంటే మనకి భగవంతుడే తెలియచేస్తూ ఉంటాడు కొన్ని శకునాల ద్వారా, ఈ అమ్మాయి మీ ఇంటికి సరిపోదు అన్నటువంటి విషయాన్ని. ఇలాంటివన్నీ కూడా మనం పెద్దల సహాయం తీసుకొని ఏ పద్ధతులలో మనము అమ్మాయిని ఎంచుకోవలసి వస్తుంది అన్నటువంటిది మనము పెద్దల సహాయంతో తెలుసుకుని మనము మన అబ్బాయికి చక్కటి జీవిత భాగస్వామిని ఎంచుకోవాలి అంటే ప్రతి గురువారం 7:30 గంటలకి మన టోరీ రేడియోలో కళ్యాణ వైభోగమే అన్నటువంటి కార్యక్రమాన్ని విని మీ అబ్బాయిలు, అమ్మాయిలు, మీ బంధువులు, మీ స్నేహితులకి సంబంధించినటువంటి వివరాలు మాకు అందజేసినట్టయితే చక్కటి జీవిత భాగస్వామిని మీకు మేము అమర్చి తీరుతాము. స్వస్తి.